వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 37వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కేసి అనేటువంటి అసురుణ్ణి సంహరించేటువంటి ఘట్టాన్ని వివరించారు వ్యాసుల వారు. అశ్వరూపంలో వచ్చినటువంటి కేసి అనేటువంటి రాక్షసుడు కంసుడి చేత పంపించబడి నందవ్రజంలో అందరినీ కూడా భయభ్రాంతుని చేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్ముని ఏ విధంగా సంహరించాడు, ఆ అశ్వమేధం అసుర సంహారం అయిపోయింది, అది ఎలా చేశాడు అనేటువంటి. ఆ తర్వాత నారదుల వారు వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముని స్తుతించడం జరిగింది. ఆ తర్వాత మయుడి కుమారుడైనటువంటి వ్యోమకాసురుడు అనేటువంటి అసురుడిని కూడా కృష్ణ పరమాత్ముడు ఎలా సంహరించాడు అనేది ఈ అధ్యాయంలోనే ప్రస్తావించడం జరిగింది. నేడు సమయానుకూలంగా ఈ కేసి అనేటువంటి అసురుని యొక్క వధ గురించి మనం చెప్తున్నాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని పాఠ ప్రవచనం ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. దశమ స్కందంలో 37వ అధ్యాయం. ఈరోజు కొంచెం నెట్ ఇష్యూస్ ఉన్నాయి, స్లోగా ఉంది. శ్రీశుక ఉవాచ. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ ఆఖ్యానాన్ని వినిపిస్తూ శ్రీమద్భాగవత పురాణాన్ని, కేసి యొక్క వృత్తాంతం, కేసి యొక్క సంహారాన్ని వినిపిస్తున్నారు. కేసీతు కంసప్రహితః పురైర్మహీం మహాహయో నిర్జరయన్ మనోజవః. కేసీతు కంసప్రహితః పురైర్మహీం మహాహయో నిర్జరయన్ మనోజవః. సటావధూతాభ్ర విమాన సంకులం. ఇది చదివేటప్పుడు మొత్తం చదవకుండా ఇక్కడ విమాన అనే పదం గుర్తుపెట్టుకోండి. ఆ విమానం ముందు విడతీసుకుంటే కనుక సటావధూతాభ్ర విమాన సంకులం కుర్వన్నభో హేషిత భీషితాఖిలః. కుర్వన్నభో హేషిత భీషితాఖిలః అంటూ కంసప్రహితః కేసి, కంసుడి చేత పంపించబడినటువంటి మరొక అసురుడు. ఆ కేసి అనేటువంటి అసురుడు మహాహయః. హయము అంటే గుర్రం. ఒక అశ్వం ఆకారంలో, గుర్రం ఆకారంలో వాడు యొక్క తన రూపాన్ని మార్చుకుని ఈ నందవ్రజంలో కృష్ణ సంహారం కోసం వచ్చాడు. వచ్చినటువంటి ఆ గుర్రము ఎటువంటి చేష్టలు చేస్తున్నది అనేటువంటి మొదటి శ్లోకంలో ఆ కాలి గిట్టలతో నేలని తన్నుతూ, ఆ జూలుని విదిలించుకుంటూ, తోకని విదిలించుకుంటూ, సకిలింపు చేసుకుంటూ ఎలా అయితే వస్తాడో, ఆ అసుర చేష్టలు ఏవైతే ఉన్నాయో, సాధారణమైన గుర్రం అయితే ఈ విధమైన చేష్టలు చేయదు, సాత్వికంగా ఉండేవి.
కానీ అసుర లక్షణాలు కలిగినటువంటి అశ్వం కాబట్టి ఆ చేష్టలని వర్ణిస్తున్నారు వ్యాసుడు వారు 2 శ్లోకాలలో. కేసీతు కంస ప్రహిత కురై, తన యొక్క గిట్టల చేత, కాళ్ళ చేత, ఆ కాళ్ళకు ఉండేటువంటి గిట్టలతో మహీం నిర్జరయన్ మనోజవ, మహీం భూమండలాన్ని, ఆ భూమిని తన యొక్క గిట్టలతో నిర్జరయన్ తవ్వుతూ, దాని మొత్తం అంతా కూడా అటు ఇటు ఆ మట్టిని చిమ్మటం అంటారు చూసారా, ఎట్లా ఉందంటే భూమండలాన్ని చీలిస్తున్నట్టుగా ఉంది కదా, చీల్చి పారేస్తున్నారు తన యొక్క గిట్టలతో. అట్లాంటి మహా ఆకారంతో ఉన్నటువంటి ఒక హయం ఆకారంతో వచ్చాడు వాడు. మనోజవ, మనోజవం, జవం అంటే వేగం, మనోజవం మారుత తుల్య వేగం అనేటువంటి పదం ఉంది శ్లోకంలో. మనోజవ, మనసు ఎంత వేగంగా పరిగెడుతుందో అంత వేగంగా పరిగెత్తగలిగినటువంటి అశ్వం ఆకారంలో వచ్చాడు వీడు. అట్లాంటి ఆ అశ్వ ఆకారంలో వచ్చినటువంటి వీడు సటావధూతాభ్ర, సటము అనే పదం ఇచ్చాడు ఇక్కడ. సట అనే పదం అర్థం జూలు. సటా ప్లస్ అవధూత అభ్ర విమాన సంకులం, ఈ లైన్ని విడతీసుకుంటే సట అవధూత అభ్ర, అభ్రములు అంటే మేఘాలు. తన యొక్క శిరస్సు పైన, శరీరం పైన ఉండేటువంటి జూలుతో అవధూత అభ్ర మేఘాలని చల్లా చెదరు చేస్తుంది ఓ పక్కన. ఇంత పర్వతాకారంగా ఉందో పక్కన, నల్లటి మేఘం ఆకారంలో ఉందో పక్కన, దాని యొక్క జూలుతో పైన ఉన్నటువంటి మేఘాల మండలాన్ని విమాన సంకులం అన్నాడు మరొక సంగతి. మేఘాలనే కాదు, విమాన సంకులం. అక్కడ ఆకాశంలో ఉండేటువంటి దేవతలు, గంధర్వులు, సిద్ధులు మొదలైనటువంటి వారి యొక్క విమానాలు ఏవైతే ఉంటాయో, దివ్య విమానాల యొక్క సమూహాలు, సంకులం. 1, 2 కాదు, గుంపులు గుంపులు విమానాలన్నీ కూడా, అన్నిటిని కూడా అవధూత చల్లా చెదరు చేసి పారేస్తున్నట్టుగా తన యొక్క జూలు విదులుతూ ఉంటే పైన మేఘాలు అల్లకల్లోలం అయిపోయి విమానాలు కాస్త కొట్టుకుంటున్నాయి. పైన ఉన్నటువంటి దేవతలు, అనేక లోకాలు, దివ్య లోకాలలో ఉన్నటువంటి ఆ పైన ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయో, ఊర్ధ్వలోకాలలో ఉండేటువంటి మేఘాలు కదిలిపోతున్నాయి. మేఘాల మండలంలో ఉన్నటువంటి విమానాలతో సంచరిస్తున్నటువంటి వాళ్ళందరూ అప్ అండ్ డౌన్ అయిపోతున్నారు పాపం. ఎవరై అంటే దేవతలు, సిద్ధులు. ఎవరా దేవతలు, ఎందుకు వాళ్ళకి ఏం పని అంటే, ఆడియన్స్ ఇక్కడ జరగబోయేటువంటి బ్రహ్మాండమైనటువంటి క్రీడ, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క క్రీడ లీల చూడటం కోసం వస్తున్నటువంటి వాళ్ళు విమానాల్లో వస్తున్నారు చక్కగా. ఆ వస్తున్నటువంటి వాళ్ళు ఈ కేశి అనేటువంటి అసురుడి యొక్క జూలు చేత విదిలించబడి అటు ఇటు చల్లా చెదరైపోతున్నారు వాళ్ళ యొక్క విమానాలు. ఆ విమానాల యొక్క సమూహాలన్నీ కూడా చల్లా చెదరైపోతుంది. పైగా కుర్వన్నభో హేషిత భీషితాఖిల, హేషితము అనే పదానికి అర్థం సకిలింపు, గుర్రం అరవటం. ఆ అరుపుని సకిలింపు అంట. గుర్రం పెద్దగా అరుస్తుంది. ఆ అరుపుతో హేషిత కుర్వన్, అటువంటి భయంకరమైనటువంటి శబ్దాన్ని, సకిలింపుని చేస్తూ ఎట్లా చేసింది అంటే, నభో బిభీషిత కిల హేషిత, భయంకరమైన భీకరమైనటువంటి ఏదో పైనుంచి పిడుగులు పడుతున్నాయా అనేటువంటి శబ్దంతో ఆ సకిలింపు చేసేటప్పటికీ విశ్వంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ భీషిత అఖిల, అఖిల ప్రాణ భీషిత, సమస్తమైనటువంటి ప్రాణులు, విశ్వంలో ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా భయపడిపోయినట్ట దాని యొక్క సకిలింపు. అంత భయంకరంగా రవం చేసింది ఒక్కసారి. దాని యొక్క నేత్రాలు పెద్ద పెద్దవి, నల్లటి ఆకారంతో. విశాల నేత్రో వికటాస్య కోటరో బృహద్గలో నీలమహాంబుదోపమ దురాశయ కంసహితం చికీర్షు ప్రజం సనందస్య జగామ కంపయన్, వ్రజం సనందస్య జగామ కంపయన్. నందస్య వ్రజం జగామ, నందస్య వ్రజం, నందుడు ఉండేటువంటి వ్రజం ఏదైతే ఉందో, ఎందుకంటే హంసుడు ఆ విషయం చెప్పేశాడు. ఆ కృష్ణుడు ఎవరో కాదు, నారదుడే చెప్పాడు స్వయంగా వెళ్ళి మరి, నువ్వు కంసుడు అక్కడ నందుడి కుమారుడు అనుకుంటున్నావు, వాడు నందుడు కాదు, వసుదేవుని కుమారుడు అయ్యా. కాబట్టి అక్కడ నందుడి దగ్గర పెరుగుతున్నారు న్యాసంగా. న్యాసం అంటే కొన్నాళ్ళు ఉంచి తర్వాత మళ్ళీ తీసుకునే వస్తువులు. అలాగే ఈ పిల్లలు అలా పెంచబడుతున్నారు న్యాసంగా, వసుదేవుని పుత్రుడు. కాబట్టి నందుడి వ్రజానికి వెళ్ళమని చెప్పి పంపించాడు కంసుడు. అట్లాంటి నందవ్రజం, నందస్య వ్రజం జగామ కంపయన్, వాడి యొక్క
అడుగులతోనూ కాలి గిట్టెలతోనూ వాడి యొక్క అరుపులతోనూ నందవ్రజాన్ని కంపింపచేస్తూ వెళ్తున్నట్ట. ఎలా ఉన్నాడంటే విశాలమైనటువంటి నేత్రములు, పెద్ద పెద్ద కళ్ళతో, వికట హాస్య కోటర, వికటమైనటువంటి హాస్యము. హాస్యము అంటే నోరు, పెద్ద నోరు వేసుకుని వికృతాకారంగా ఉన్నటువంటి నోరు. వికటము అంటే అదే. వికట హాస్య ఎట్లా ఉంది అంటే భయంకరమైనటువంటి వికృతాకారంగా ఉన్నటువంటి బీభత్సాన్ని, భయాన్ని గొలిపేటువంటి నోటు. ఎట్లా ఉంది అంటే కోటరం లాగా ఉంది. చెట్టు, పెద్ద చెట్టు తొర్రలాగా ఉంది. ఆ చెట్టు తొర్రలో ఇంకో 4-5 మనుషులు పడతారు అన్నట్టుగా ఉంది. అంత పెద్ద చెట్టు తొర్రలాగా. కోటరం అంటే అది. కోట అంటే వేరు మళ్ళీ. కోటరము అంటే చెట్టు తొర్ర. బృహద్గలో నీలమహాంబుదోపమః, భయంకరమైనటువంటి దృఢమైనటువంటి అతడు. గళము అంటే మెడభాగం. బృహద్గళ, పెద్ద మెడ వేసుకుని దృఢమైనటువంటి ఆ కేసు, నల్లగా ఉన్నటువంటి మేఘంలాగా. నీల మహాంబుద ఉపమ. అంబు అంటే మేఘం. నీల మహా అంబు ఉపమ, దట్టంగా ఉన్నటువంటి నల్లగా ఉన్నటువంటి కారు మబ్బులతో ఉన్నటువంటి నల్లటి మేఘంలాగా పోల్చదగినటువంటి వాళ్ళలాగా ఉన్నట్టు వాడు. పెద్ద మెడ, విశాలమైన నేత్రములు, వికట హాస్యము, పెద్ద చెట్టు తొర్రలాగా ఉన్నటువంటి నోరు. దురాశయ కంసహితం చికీర్షు. కంసహితం చికీర్షు, కంసుడికి హితాన్ని కలిగించే ఉద్దేశంతో, కృష్ణుణ్ణి సంహరించే ఉద్దేశంతో. దురాశయ, ఏమిటి వాడి దురాశ అంటే కంసుడికి హితం చేయాలి అనేటువంటి దుర్మార్గపు ఆలోచన. కృష్ణ పరమాత్ముడికి హాని కలిగించాలి, వ్రజులందరినీ, వ్రజవాసులందరినీ అల్లకొల్లలం చేయాలనేటువంటి దురాశతో, కేవలం కంసుడికి హితం చేయాలనేటువంటి వాడి యొక్క భక్తితో, రాక్షస భక్తితో నందస్య వ్రజం జగామ కంపయన్, ప్రజవాసుల్ని కంపింపజేస్తూ భయభ్రాంతుని గురి చేస్తూ వ్రజంలోకి వచ్చాట. అలా వస్తుంటే తం త్రాసయంతం భగవాన్ స్వగోకులం, తం త్రాసయంతం భగవాన్ స్వగోకులం, తద్ధేషితైర్వాల విభూర్ణితాంబుదం, ఆత్మానమాజౌ మృగయంతమగ్రణీ, ఆత్మానమాజౌ మృగయంతమగ్రణీ, ఉపాహ్వయత్స వ్యనదన్ మృగేంద్రవత్. అట్లా అరుస్తూ భయభ్రాంతిని గురి చేస్తున్నటువంటి అశ్వాన్ని, రాక్షసుని శ్రీకృష్ణుడు అవలీలగా ఎదురుకుండా పిలిచాడు, ఆహ్వానించాట. నేనే ఇక్కడే ఉన్నారా అంటూ యుద్ధానికి ఆహ్వానించాడు. తం త్రాసయంతం, అలా భయపెడుతూ వస్తున్నటువంటి ఆ అశ్వాన్ని భగవాన్ స్వగోకులం, గోకులాన్నంతా భయపెడుతూ వస్తున్నటువంటి అశ్వాన్ని భగవాన్ అనే పదం పెట్టారు చూసారు అక్కడ. భగము అంటే ఏవైతే భగమనేటువంటి సమూహంతో ఉండే గుణాలు ఉంటాయో ఆ భగము కలిగినటువంటి వాడు. ఇలాంటి అసురు సంహారానికి ఆ భగం కావాలి, ఆ 6 గుణాలు కావాలి. అట్లాంటి భగవంతుడు తన గోకులాన్ని, తన వ్రజవాసులను భయపెడుతున్నటువంటి అశ్వాన్ని తత్హేషితైర్వాల విఘూర్ణితాంబుదం, తత్హేషితై, హేషితము అనే పదానికి అర్థం సకిలింపు, పైన కూడా వచ్చింది. పెద్దగా సకిలింపు చేయడం. తత్హేషితై, దాని యొక్క అరుపులతో, శబ్దాలతో. వాల విఘూర్ణితాంబుదం, వాలము అంటే తోక, దాని యొక్క తోకతో, పైన ఉండేటువంటి జూలుతోనూ మేఘాలని అటు ఇటు ఇటు అటు. విఘూర్ణిత అంబుదం, అంబు అంటే మేఘం, అంబుదం అంటే మేఘాలు. విఘూర్ణితాంబుదం, మేఘాలని చల్లా చెదర చేస్తూ విసురుతున్నట్టుగా, తోకతోనే విసిరేస్తూ అటు ఇటు కొట్టుతున్నట్టుగా కొట్టేస్తుంది. అంత ఆకారంతో ఉన్నది, ఆ విధంగా ఉంది దాని యొక్క ఆకారము, తోక, విసురు, దాని యొక్క శక్తి. ఒక రాక్షసుడికి అంత శక్తి ఉంది. అటువంటి అసుర శక్తులన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ ద్వాపర యుగంలో వాటిని అన్నిటినీ కూడా సమూలంగా నశింపజేసేశారు. ఆ విష్ణుమూర్తి, శ్రీ మహావిష్ణుమూర్తి వాటిని, ఆ శక్తులన్నీ కూడా పాతాళ లోకంలో నిక్షిప్తం చేశాడు. అవే అసురులు ఈనాటి కాలంలో ఉంటుంటే అమ్మో ఇంకెంత భయంకరంగా ఉండేది. అవతారం రావాలి, మహాపురుషుడు రావాల్సింది. కాకపోతే అవన్నీ ఇప్పుడు మానవ అవతారంలో ఏదో బుద్ధిలో, కర్మలలో, చేష్టల్లో ఇట్లాంటి వాటితో అసుర జాతిగా, మానవ జాతిలోనే ఉంటూ అసుర ప్రవృత్తితో ఉండేటువంటి వాళ్ళుగా కనిపిస్తున్నారు. ఆకారాలు, బృహదాకారాలు మాత్రం లేవు. ఆత్మానమాజౌ మృగయంతమగ్రణీ, ఆత్మానమాజౌ
ఇక్కడ ఆజో అనే పదానికి అర్థం యుద్ధం. ఆత్మానమాజో, తనని యుద్ధానికి పిలుస్తున్నటువంటి ఆ యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మృగయంతమగ్రణీ. మృగయంతం అంటే అన్వేషించడం, వెతకడం. ఎక్కడున్నాడు ఆ కృష్ణుడు, ఎక్కడున్నాడు ఈ వ్రజంలో, ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వస్తున్నాడు వాడు కేశి రాక్షసుడు. అట్టాంటి వెతుక్కుంటూ వస్తున్నటువంటి ఆ గుర్రానికి ఆత్మానం, తనని వెతుక్కుంటూ వస్తున్నటువంటి ఆ గుర్రానికి అగ్రణీ, అగ్రగణ్యుడైనటువంటి స్వామి ముందుకు వచ్చాడు. ముందు వచ్చి రూపాహ్వయత్ స జనదన్ మృగేంద్రవత్. ఇక్కడ విడతీస్తే ఉపాహ్వయత్ అనే పదం వస్తుంది. ఉపా ప్లస్ ఆహ్వయత్. ఉప అంటే సమీపం, ఉపనిషత్ అంటారు. ఉప అంటే సమీపం. ఉపాహ్వయత్, తన సమీపానికి శ్రీకృష్ణ పరమాత్ముడే పిలిచాడు దగ్గరుండి. ఉపాహ్వయత్ స జనదన్ మృగేంద్రవత్. గట్టిగా ఒక్కసారిగా అది ఓ పక్కన అంత గంభీరంగా సకిలిస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధానికి రమ్మని ఎలా పిలిచాడంటే మృగేంద్రవత్ జనదన్. మృగేంద్రము అంటే మృగరాజు, సింహం. సింహము వలె ఒక్కసారిగా జనదన్ శబ్దం చేస్తూ, గర్జిస్తూ, గంభీరంగా గర్జిస్తూ, వాడి దడుపులకి వాడి కూతలకి కూడా దడుచుకుంటారు అస్వామి. ఇంకా దాన్ని సంహరించేటువంటి మహాసింహంలాగా మృగేంద్ర, అది మృగమైతే ఈయన మృగేంద్రుడు, అది ప్రాణి అయితే ఈయన పరమాత్ముడు, దాన్ని సృష్టించినటువంటి వాడు. ఈయన కంట్రోల్ చేయడం ఎంతసేపు? అటు దేవతల్ని గాని, ప్రాణుల్ని, అసురుల్ని, దానవుల్ని సృష్టించింది ఆయనే. వాటిని కంట్రోల్ చేయడం ఆయనకి ఎంత పని? కాబట్టి ఉపాహ్వయత్, అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఓహో దీనికి ముక్తి కలిగించే సమయం వచ్చింది కదా అని చెప్పి ఆహ్వయత్, రారా అబ్బాయి రా అని చెప్పి పిలుస్తున్నాడు. ఇక ఉపాహ్వయత్, తన సమీపానికి నేనే కృష్ణుని, నువ్వు వెతుకుతున్న కృష్ణుని నేనే అని చెప్పి ఆహ్వానిస్తున్నాడు. సతం నిశమ్యాభిముఖో ముఖేన కంపిబన్నివాభ్యద్రవదత్యమర్షణః జగానపద్భ్యామరవిందలోచనం. జఘానపద్భ్యామరవిందలోచనం దురాసదశ్చండజవో దురత్యయః. సతం నిశమ్య, నిశమ్య అంటే వినటం. తం నిశమ్య, ఆ కృష్ణ పరమాత్ముడు ఆహ్వానించినటువంటి శబ్దాన్ని, ఆ గర్జింపు, సింహం గర్జించినటువంటి ఆ శబ్దాన్ని విని తం నిశమ్య అభిముఖో ముఖేన, అభిముఖ ఎదురుకుండా, ఎదురుపట్ట, ముఖేన అభిముఖ, ఆ కృష్ణుడికి ఎదురుపడి ఓహో నువ్వేనా కృష్ణుడు అని చెప్పన్నట్టుగా ఓ చూపు చూసి కంపిబన్నివాభ్యద్రవదత్యమర్షణ, అత్యమర్షణ, విపరీతమైనటువంటి విపరీతమైనటువంటి కోపంతో ఆ కేసి కం, ఆకాశాన్ని అంతా తాగేసేంత కోపంతో, పిబంతి అంటే తాగటం, ఏం తాగుతున్నాడంటే ఆకాశాన్నంతా జుబ్రేసినట్టుగా తాగేసినంత కోపంతో, పిబన్నివ అభ్యద్రవత్, అభ్యద్రవత్, ఆ విధంగా ఆకాశాన్నంతా తాగుతున్నంత ఆవేశంగా అభి అద్రవత్, పరిగెత్తుకుంటూ ఆ కృష్ణుడికి సమీపంగా ఎదురుకుండా వెళ్ళింది. అభి అంటే అభిముఖం, ఎదురుకుండా విపరీతమైన కోపంతో నేను సంహరించేస్తాను, కంసుని ఇంత ఇబ్బంది పెడతావా అని చెప్పన్నట్టుగా కృష్ణుని సంహరించేటువంటి కోపంలో ఆ కేశి అనే అసురుడు అశ్వరూపంలో బయలుదేరుతున్నాడు. ఎట్లా? జఘానపద్భ్యామరవిందలోచనం, అరవిందలోచనుడు, పద్మాల వంటి, పద్మపత్రాల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ స్వామిని జఘాన పద్భ్యాం, కాళ్లతో, వెనక కాళ్ళతో జఘాన సంహరించాలనే ఉద్దేశంతో, వెనక కాళ్ళతో అలా దురాసద చండజవో దురచ్చయ, 3 పదాలు ఉన్నాయి. దురాసద, చండజవ, దురచ్చయ. జవము అంటే వేగం, చండజవ ప్రచండ జవ, వాయువేగంతో, మనోవేగంతో కృష్ణుడి మీదకి దూసుకొచ్చేస్తాడు. ఎట్లాంటి వాడు? దురాసద, అసామాన్యుడు వాడు, సామాన్యుడు కాదు. అంటే ఎవరి చేత పొందశక్యము కానటువంటి అసురుడు వాడు, అంత బలవంతుడైనటువంటి వాడు. అటువంటి వాడు మహావేగంతో వస్తున్నాడు. దురచ్చయ, అతిక్రమించలేనటువంటి వాడి కృష్ణుని పట్టుకోవడం కోసం, కృష్ణుని సంహరించడానికి వస్తుంది. దురత్యయ, అత్యయ, అతిక్రమించలేనటువంటి వాడు. అంటే ఎవరు అతిక్రమించలేనటువంటి వాడు, ఎవరు పట్టుకోలేనటువంటి వాడు, ఎవరితో సమానం కానటువంటి వాడైనటువంటి వాడు ఆ అసురుడు మహావేగంతో కృష్ణుణ్ణి సంహరించడం కోసం వెనక కాళ్ళతో కొట్టడానికి అలా వచ్చి వెనుదిరిగాడు.
దాంతో వెనక కాళ్ళని లేపి కొడదామని చూస్తున్నారు. తద్వంచయిత్వా తమధోక్షజోరుషా ప్రగృహ్య దోర్భ్యాం పరివిధ్య పాదయోః ప్రగృహ్య దోర్భ్యాం పరివిధ్య పాదయోః సావజ్ఞముత్సృజ్య ధనుష్యతాంతరే యథోరగం తార్క్ష్యసుతో వ్యవస్థితః. తార్క్ష్యసుతుడు వైనతేయుడు గరుత్మంతుడు పామును పట్టుకుని ఎలా అయితే పట్టుకుని గిర్ర 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 తిప్పి విసిరేస్తాడో గట్టిగా నేలగేసుకుంటాడు పామును. చచ్చగా తింటాడు హాయి గరుత్మంతుడు ఒకసారి. ఆయన రకరకాల స్టైల్స్ గరుత్మంతుడు. ఇక్కడ ఈయన అన్ని స్టైల్సే. విష్ణుమూర్తి వాహనము రెండు ఇద్దరు కూడా అసురుల్ని సంహరించడంలో భిన్న భిన్నమైనటువంటి పథకాలు ప్రయోగిస్తుంటారు. ఎన్నో ప్రణాళికలు. ఒక రాక్షసుని సంహరించినట్టుగా మరొక రాక్షసుని సంహరించాడు కృష్ణుడు. అంతా భిన్నమే, అందరికీ డిఫరెంట్ సిలబస్, ఎక్కడా కలవదు. పూతనని ఒక రకంగా సంహరించాడు, ఆ శకటాసుడిని కాలుతో దాన్ని సంహరించాడు, ఆ పైన సుడిగాలి రూపంలో వచ్చాడు, వచ్చినటువంటి వాడిని కాస్త తన బరువుని పెంచేసి వాడి పేగ విసిరి సంహరం చేశాడు ఒక పక్కన. కాళీయుడిని ఏమైనా పైన మర్దనం చేసి గర్వాన్ని నిలిచివేశాడు ఒక పక్కన. ఎంతమంది రాక్షసుడు, అఘాసురుడు, వృషభాసురుడు, ధేనుకాసురుడు ఏమైనా బలరాముడు ఈ విధంగానే సంహరిస్తాడు. వెనకాల కాళ్ళు పట్టుకుని గిర్ర 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 తిప్పి చెట్టుకేసుకుంటాడు బలరాముడు. అది అలాగే సర్పమాకారంలో వచ్చాయి, బకమాకారంలో వచ్చాయి, పెద్దగా చీల్చి పారేశాడు పొంగని బకాసుడు. వత్సాసురుడు వచ్చాడు, ఒక్కో రకం. ఇక్కడ ఈ అశ్వరూపంలో వచ్చినటువంటి అసురుని మరొక రూపంలో సంహరిస్తున్నాడు. మంచి పవర్ఫుల్, తన యొక్క చేతిని నోట్లో పెట్టి సంహరిస్తాడు అంతే, ఊపిరాడకుండా ప్రాణవాయువు కాస్త ఆపేస్తాడు. ముందుగా ఏం చేస్తున్నాడు, వెనక కాళ్ళు లేపేటప్పటికి వెనక కాళ్ళతో కొడదామని చెప్పి అనుకుంటే తద్వంచయిత్వా తమధోక్షజోరుష. అధోక్షజ ఇంద్రియాలను నిగ్రహించేటువంటి స్వామి, నిగ్రహించుకునేటువంటి స్వామి, ఇంద్రియాలని జయించినటువంటి వాడు అధోక్షజు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కోపించి ఆ అసురుడి మీద కోపించి తద్వంచయిత్వా అసురుడిని మోసం చేసి ప్రగృహ్య దౌర్భ్యాం పరివిధ్య పాదయ. దౌర్భ్యాం అంటే తన రెండు చేతులతో, ప్రగృహ్య పాదయో. ప్రగృహ్య అంటే గ్రహించడం. తన రెండు చేతులతో అది ఏదైతే రెండు కాళ్ళతో వెనకాల కాళ్ళతో పెట్టి శ్రీకృష్ణుని కొడదామని పైకెత్తిందో ఆ రెండు కాళ్ళని పరివిధ్య అంటే దృఢంగా బాగా గట్టిగా ఆ రెండు పాదాలని తన యొక్క చేతు గట్టిగా పట్టుకున్నాడు. ప్రగృహ్య సావధ్యముత్సృజ్య ధనుష్యతాంతరే. సావజ్ఞ అంటే చెప్పాలంటే అవలీలగా, ఏమాత్రము ప్రయాసపడగిన ఓరి నీ బలం ఇంతేనా అచి అదవాని అంటూ అవహేళన అవమానము చేసే విధంగా చులకన చేసినట్టుగా అన్నమాట. ఏదో పెద్ద రంకెలేసుకుంటూ వచ్చో, పొడి చేద్దామని వచ్చో, చంపేద్దామని వచ్చో, ఈ బలం ఇంతేనారా అధవాని అన్నట్టుగా ఏదో లీలగా ఉత్సృజ్య తిప్పి 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 ఆ రెండు కాళ్ళతో పట్టుకుని ఆ ధేను అశ్వాన్ని తిప్పి తిప్పి ధనుష్యతాంతరే, శత అంతరే వందలాది ధనుస్సులు దూరం విసిరికొట్టాడు. ధను ఇక్కడ శతాంతరే ధను అని కొలమానం. అది దాదాపుగా 4 మూరలు కలిపితే ఒక ధనువు. ధనువు అంటే మన ధనుస్సు అంటారు చూసారా, 4 అడుగులు ఉంటుంది. అట్లా 4 మూరలు కలిపితే ఒక ధనువు. శతాంతరి అంటే 400 మూరలు పడేట్టుగా, వాడు అట్లా వెళ్ళి పడిపోయేట్టుగా, వందలాది మూరలు పడిపోయేట్టుగా ఆ అశ్వాన్ని వేసి కొడితే యథోరగం ఎట్లా వదిలిగట్టాడంటే ఒక ఉపమానం చెప్తున్నారు. యథా ఉరగం తార్క్ష్యసుతో వ్యవస్థిత. ఉరగము అంటే సర్పం. ఒక మహాసర్పాన్ని వైనతేయుడు గరుత్మంతుడు అవలీలగా పట్టుకుని దాన్ని కాళ్ళతో తిప్పి 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 ముక్కుతో తిప్పి 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 విసిరి నెలకేసి కొట్టి చంపేసినట్టుగా అలా విసిరి కొట్టి వ్యవస్థిత, ఏమీ తెలియనట్టు, పెద్దగా ఏం శ్రమలైనట్టు, ప్రయాసపడినట్టుగా అలా నుంచుండిపోయాడు స్వామి. వ్యవస్థిత అంటే స్థిత. సారా మళ్ళీరా, ఉన్నావా, ఇంకా ప్రాణం ఉందా, లేచిరా చూద్దాం అన్నట్టుగా మళ్ళీ కామ్గా నుంచున్నాడు స్వామి. ఆ తర్వాత సలబ్ధ సంజ్ఞ పునరుత్థితోరుషా వ్యాదాయ కేసీతరసాపతద్ధరిం. సలబ్ధ సంజ్ఞ పునః ఉత్థిత పురుష. లబ్ధ సంజ్ఞ
సంజ్ఞ అంటే అది మళ్ళీ ఒక్కసారి పడిపోయింది కాస్త ప్రాణం లేచి వచ్చినట్టు మళ్ళీ లేచింది ఒకసారి. అప్పటిదాకా సంజ్ఞ లేదు, చేతనం లేదు, అచేతనంగా పడిపోయింది. మళ్ళీ ఒక్కసారిగా ఏం పట్టం ఏంటి అన్నట్టుగా ఒకసారి చైతన్యం తెచ్చుకుంది లోపల. సలబ్ధ సంజ్ఞ పునరుత్థితోరుషా వ్యాదాయ కేసీ తరసాపతత్పరిం సోప్యస్య వక్త్రే భుజముత్తరం స్మయన్ ప్రవేశయామాస యథోరగం బిలే యథా ఉరగం బిలే. మూవ్ అవట్లేదు స్క్రీన్, కొంచెం నెట్ స్లోగా ఉంది ఈరోజు. సరే, మీ పుస్తకాలు ఉంటే పుస్తకాలు చూడండి. సలబ్ధ సంజ్ఞ, ఆ పడిపోయినటువంటి కేసి అనేటువంటి అసురుడు లబ్ధ సంజ్ఞ మళ్ళీ చైతన్యం తెచ్చుకున్నాడు, బలం తెచ్చుకున్నాడు, పుంజుకున్నాడు. కోపం వచ్చేసింది ఒక్కసారిగా. రుష అంటే కోపం. కోపం తెచ్చుకుని పునః ఉత్థిత, లేచాడు, కోపం తెచ్చుకున్నాడు. వ్యాదాయ కేసీ తరసాపతత్ హరిం హరిం అపతత్. శ్రీహరిని, ఆ కృష్ణుణ్ణి సంహరించాలనే ఉద్దేశంతో నోటితో అలా కరిచేసుకుని ఆ అమాంతం మింగేద్దామన్నట్టుగా నోటిని అమాంతం పెద్దది చేశాడు. వ్యాదాయ అంటే నోరు పెద్దగా తెరిచాడు. పెద్దగా తెరిచి కేసి తరసా, వెంటనే ఆ పరమాత్ముని మీదకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సోప్యస్య వక్త్రే, అస్య వక్త్రే, సో అపి అస్య వక్త్రే, అలా నోరు తెరుచుకుంటూ వచ్చినటువంటి ఆ కేసి యొక్క వక్త్రమునందు, వక్త్రము అంటే నోరు, ఆ తెరిచినటువంటి నోరును భుజముత్తరం స్మయన్. స్మయన్ అనే పదానికి అర్థం చిరునవ్వు. మనకి చిరునవ్వు నవ్వుతూ శ్రీకృష్ణ పరమాత్మ స్మయన్, స్మితము హసితము అంటారు చూసారా, అట్లా అన్నమాట. అట్లా భుజముత్తరం, ఉత్తరం భుజం, ఉత్తరం భుజం అనే పదానికి అర్థం అక్కడ వామభుజం అని అర్థం, ఎడమ చేయి. ఈ భుజం అంటే మంచి బలమైనటువంటి సర్పంలాగా ఉన్నటువంటి, కాల సర్పంలాగా ఉన్నటువంటి తన చేతిని, హస్తాన్ని, ఎడం చేతిని అలా దాని యొక్క నోట్లో ప్రవేశపెట్టాడు. అలా వస్తుంది, నోరు తెరుచుకుని వస్తున్న దాంట్లో నోట్లో ఆ ఎడం చేతిని అలా లోపల ప్రవేశపెట్టాడు. ప్రవేశయామాస యథోరగం బిలే అన్నాడు అక్కడ. ఉపమానం కూడా అదే పెట్టాడు. ఉరగం యథా బిలే ప్రవేశయ. ఉరగము అంటే సర్పం. సర్పం ఏ విధంగా అయితే బిలము అంటే పాముల పుట్టలో ఏ విధంగా అయితే పాము ప్రవేశిస్తుందో, అలా నోరు తెరుచుకుంటూ వచ్చినటువంటి అశ్వము యొక్క నోటిలో స్వామి తన ఆంచి సర్పం, మహాసర్పంలాగా ఉన్నటువంటి తన బాహుని అలా ప్రవేశపెట్టాడు. అది పుట్టలాగా ఉంది, ఈ బాహు ఏమన్నా సర్పంలాగా ఉంది. అందుకని ఆ ఉపమానం వాడారు అక్కడ. అట్లా ప్రవేశపెడితే లోపలికి వెళ్ళింది. ఇంకేముంది, కొరికేద్దాం, తినేద్దాం అని చెప్పి ఆ సర్పం కాస్త చక్కగా అనుకుంది. కానీ సంహరించే విధానం లోపలికి పెట్టాడు. పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఆ చెయ్యి మంచి అగ్నిగోళంలాగా, ఇనపగుండులాగా లోపల కాలిపోయింది దాని యొక్క నోరంతా. అదేమన్నా ఇంకేం దంతాలతో కొరికేద్దాం, నోటు చంపేద్దాం, తినేద్దాం, మింగేద్దాం, మొత్తం చేతి దగ్గర నుంచి మొదలుపెట్టి అని చెప్పి అదేదో ఊహించుకుంది. దంతానిపేతుర్భగవద్భుజస్పృశ తే కేసినః తప్తమయస్పృశో యథా బాహుశ్చ తద్దేహగతో మహాత్మనో యథామయః సంవవృధే ఉపేక్షితః. దంతాః నిపేతుః భగవాన్, నిపేతుః దంతాః నిపేతుః. ఎప్పుడైతే భగవానుడు తన భుజాన్ని, ఎడమ చేతిని లోపల పెట్టాడో దీని దంతాలు ఊడిపోయినాయి. కొరుకుదామని చెప్పి అలా దంతాలు పట్మని పెట్టి లోపల దంతాలు కాస్త ఊడిపోయినాయి. నిపేతు, రాలిపోయింది, దంతాలని పటపట రాలిపోయింది, ఊడిపోయింది. భగవద్భుజ స్పృశ, ఎందుకు రాలిపోయినాయి, కొరకటం కాదుట, కేవలం భగవంతుడి యొక్క భుజాలని స్పృశిస్తే చాలుట. స్పృశ, అలా టచ్ అయ్యేటప్పటికీ, ఆయన యొక్క భుజం టచ్ అయ్యేటప్పటికి దంతాలు రాలిపోయినాయి. ఎందుకని అంటే తే కేశినః తప్తమయః స్పృశో యథా, ముట్టుకోగానే కాలి వేడి. మనకి దహనకాండలు చేసేటప్పుడు కరెంటు ఉంటే చూసారు, ఎలక్ట్రికల్, ఆ ఎలక్ట్రికల్ లోపల పెడితే ఆ శరీరాన్ని లోపల పెట్టంగానే చివరికి ఏం మిగలదు, ఇంకా యాష్ బూడిద వచ్చేస్తుంది, అంతే, కాలిపోతుంది. ఆ విధంగా ఎంత వోల్టేజ్ పెట్టాడో ఆ స్వామి, ఆ ఎడమ బాహులోని ఎంత బ్రహ్మాండమైన వోల్టేజ్, ఎంత పవర్ అంతా పెట్టేశాడు, మొత్తం అంత అగ్నిగోళమే, పిడుగులు. ఈ పవర్ మన ఎలక్ట్రిసిటీ ఏం పనికి వస్తుంది, పైన మేఘాల మధ్యలో ఉండేటువంటి ఉరుములు వస్తాయి చూసారా, ఒక ఉరుము
ఒక ఉరుముని మనం కనుక స్టోర్ చేసుకుంటే ఓ సంవత్సరం పాటు అన్ని దేశాలకి కరెంట్ వస్తుంది. అట్లాంటిది మొత్తం పవర్ అంతా పెట్టాడు లోపల. దాని అలా స్పృశించంగానే దానికి దగ్ధమైపోయింది, దంతాలు ఊడిపోయినాయి. మెల్లగా స్వామి ఏం చేశారట, బాహుశ్చ తద్దేహగతో మహాత్మనో, మెల్లగా బాహు లోపల ఆ బాహుని, తన యొక్క చేతిని దాని దేహం లోపలికి వెళ్ళినటువంటి ఆ బాహుని కాస్త మెల్లగా పెంచాడు. సైజు కాస్త అలా అలా పెరిగింది. ఎలా పెరిగిందంటే యథా ఆమయ సంవృధే ఉపేక్షిత. ఆమయ అంటే రోగం, ఆమయంలో అంటే రోగం. రోగం అనేటువంటిది ఉపేక్షించబడినటువంటి రోగం. ఇది చిన్న రోగమే కదా, ఏముంది, పంటి నొప్పే కదా అని అది పెరిగి పెద్దదైంది, ఇంతలా వాచింది, నోరంతా వాచింది. ఏమవుతుంది తర్వాత మర్నాడికి? కాబట్టి చిన్న రోగమే కదా అని చెప్పి ఉపేక్షిస్తే కొంచెం ఈరోజు పొట్ట నొప్పిగా ఉంది, గ్యాసే కదా అనుకుంటాం, మర్నాడి పొట్ట ఇంత ఉబ్బుతుంది. ఏమవుతుంది తర్వాత? అలా చిన్న రోగమే కదా అని ఉపేక్షించుకుంటూ పోతే ఎలా అయితే వృద్ధి చెందుతుందో, పొట్టలో నీరు చేరిందంటే అలాగే ఉంటుంది. మలమూత్రాదులు కూడా పనిచేయవు. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి వాళ్ళకి అదే జరుగుతుంది, పొట్ట పెరిగిపోతుంది. అలా వ్యాధిని ఉపేక్షించబడినప్పుడు ఏ విధంగా ఆయన యొక్క బాహుశ్చ, ఏమిటి దీనివల్ల ఏం జరిగింది అంటే దాని నోటిలోంచి శ్వాస ఆడేటువంటి బిలం కాస్త మూసుకుపోయింది, రంధ్రం. అంటే ప్రాణవాయువుని స్తంభింపజేసే ప్రక్రియ చేపట్టారు ఆయన. ఆ అశ్వానికి కాస్త మేధం అసుర మేధం అన్ని అయిపోయినాయి ఇక్కడ. సమేధమానేన సకృష్ణ బాహునా నిరుద్ధ వాయుశ్చరణాంశ్చ విక్షిపన్ ప్రస్విన్న గాత్ర పరివృత్తలోచన పపాతలేండం విసృజన్షితౌ యసు. అసురుడు చచ్చాడు. సమేధమాన ఈ పదాన్ని విడదీస్తే ఏధమాన. ఏధమాన అంటే వృద్ధి చెందడం. ఏధమాన అలా లోపల పెట్టినటువంటి ఆయన యొక్క ఎడమ భుజము అలా వృద్ధి చెందుతూ పెరిగి 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 పెద్దదయ్యేటప్పటికీ కృష్ణుడి యొక్క, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క బాహు నిరుద్ధ వాయువు నిరోధించబడింది లోపల. ఇక వాడికి ఆ అశ్వానికి, ఆ కేసి అనే అసురుడికి ఊపిరాడదు, ప్రాణవాయు సంచారం అనేది లేదు. నిరుద్ధ వాయు, ఆ ఊపిరాడకపోవడంతో ముందు మెల్లమెల్లగా గిలగిల్లాడిపోతున్నాడు. చరణాంశ్చ విక్షిపం, కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు పక్కన. ప్రస్విన్న గాత్ర, గాత్రము అంటే శరీరం, చెమటలు పట్టిపోయినాయి, తడిసిపోయింది వాడికి ఒక పక్కన. ప్రస్విన్న స్వేదం, ప్రస్విన్న చెమటలు పట్టిపోయినాయి. పరివృత్తలోచన, కళ్ళు తిరుగుతున్నాయి, గుడ్లు తేలేస్తున్నాడు పక్కన, వెడిగుడ్లు వేసుకుని చూస్తున్నాడు. పపాత లేండం, లేండం అన్నా లండము అన్నా మలమూత్రాలు, మల విసర్జన మొదలైనటువంటి చేయటము. ఈ విధంగా విసృజన్షితౌ వ్యసు, అలా కొట్టుకుని గిలగల్లాడుతూ, ఏమీ నోటి మాట లేదు, ప్రాణవాయువు బంధించేటప్పటికీ వ్యసు విసృజన్షితౌ. వ్యసు అంటే వి ప్లస్ అసుహు, అసువులు వదిలిపెట్టడం. అసువులు అంటే తెలుసు మీకు, ప్రాణాలని విసృజన్ క్షితౌ పపాత. పపాత అంటే పడిపోయాడు. అలా కొట్టుకుని గిలగల్లాడుతూ ప్రాణాలు వదిలి, ఎలా అశ్వమేధం అని ఎందుకంటున్నారంటే స్వామి చేసింది ఒక రకంగా యజ్ఞంలో సంహరించబడేటువంటి పశువుని కూడా దాదాపు ఈ విధంగానే సంహరిస్తారు. యజ్ఞ పశువు స్వామి చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో ఈ అశ్వం అనేటువంటి రూపంలో వచ్చిన ఈ అసురుణ్ణి స్వామి అదే విధంగా సంహరించారు. దాదాపుగా అశ్వం మామూలుగా యజ్ఞాలు చేసేటప్పుడు కూడా ఏదైనా పశువుని బలిచ్చేటప్పుడు ఈ విధంగా ప్రాణ సంచారము లేకుండా చేసి సంహరిస్తారు. ప్రాణ సంచారము లేకుండా సంహరించడం ఒక పద్ధతి, మరొక పద్ధతి ఇంకోటి. నేను కొన్ని చోట్ల అట్లాంటివి శాస్త్ర ప్రకారంగా కూడా ధృవీకరించడం జరిగి చూసుకున్నాను, చదువు అందువల్ల నేను చెప్తున్నాను. పరివృత్తలోచన, ఆ విధంగా ప్రస్విన్న గాత్ర, గుడ్లు తేలేసినటువంటి వాడు కాస్త భూమి మీద ఆ ప్రాణాలు అలా వదిలిపెట్టేసి పడిపోయాడు ఆ అశ్వం కాస్త. తద్దేహత కర్కటికా ఫలోపమాత్ యశోరపాకృష్య భుజం మహాభుజ అవిస్మితో యత్న హతారి ఉత్స్మయైః ప్రసూనవత్ షైర్ దివిషద్భిరీడితః. అందరూ అక్కడ మరణించిన తర్వాత వాడు కాస్త, ఆ అసురుడు మరణించిన తర్వాత స్వామి ఉన్న హాయిగా లీలగా పెద్ద పనిగా కూడా లేదని చెప్పి అనుకుంటే
దేవతలు మాత్రం పుష్పవృష్టి కురిపించారు పైనుంచి. దానికి ప్రసూన వర్షై, పదం వర్షై, ప్రసూన వర్షై దివిషద్భిరీడిత తద్దేహత. ఆ అసురుడి యొక్క దేహం ఎట్లా ఉంది అంటే కర్కటికా ఫలోపమాత్. కర్కటికా ఫలం అంటే దోసకాయ, పండిన దోసకాయ, మెత్తగా ఉన్నటువంటి దోసకాయ అలా పడిపోయి ముక్కలైపోయి దాంట్లోంచి రకరకాలుగా అలా ఏ విధంగా అయితే గింజలు రసము ఏ విధంగా అయితే స్రవిస్తూ ఉంటుందో వీడి అలా పడిపోయి రక్త మాంసాలు ఛిద్రమైపోయి వాడి శరీరం వ్యసోరపాకృష్య భుజం మహాభుజ. ఆ మహాకాయుడైనటువంటి అసురుడు అలా పడిపోయేటప్పటికీ అచేతనంగా పడిపోయినటువంటి వాడి శరీరం నుంచి స్వామివారు తన యొక్క మహాభుజాన్ని అపాకృష్య అలా లాగేసి బయట పెట్టారు. ఆ ఆకృతి తగ్గించారు, మామూలు దేహం అయిపోయింది, మామూలు భుజంగా బయటికి లాగేశారు స్వామి. అవిస్మితో యత్న హతారిరుత్స్మయై. అవిస్మిత, పెద్దగా విస్మయం అంటే ఆశ్చర్యం, ఎటువంటి ఆశ్చర్యం లేకుండానే, ఎటువంటి పెద్దగా మహాప్రయత్నం ఏమీ లేకుండానే అసురుడు తెచ్చాడు. అది స్వామి అంటే వీడి కోసం ఏం కష్టపడలే, పెద్దగా యుద్ధం చేసింది ఏం లేదు, ముఖ్యంగా చేయి లోపల పెట్టారు అంతే. వాడికి కాస్త అగ్నిగోళం అయిపోయింది, మొత్తం భస్మం అయిపోయింది. చిరునవ్వు నవ్వుతూ ఏ మహాప్రయత్నము లేకుండా, పెద్దగా ఆశ్చర్యం లేకుండానే స్వామివారు అలా వీడు వచ్చాడు అప్పుడే అయిపోయిందా అనుకున్నారు. దీనికి పైన ఉన్నటువంటి దేవతలు ప్రసూన వర్షై, ప్రసూనం పుష్పవృష్టి కురిపిస్తున్నారు పైనుంచి. ప్రసూన వర్షై దివి, ఆకాశంలో షడ్భిరీడిత, దివిషడ్భి, దివిషడ్భి అంటే దేవతల చేత పుష్పవృష్టి కురిపించడం జరిగింది. ఆ తర్వాత వస్తున్నాడు అసలైనటువంటి మహానుభావుడు దేవర్షి నారదులు వచ్చి శ్రీకృష్ణ ప్రభువుని స్తోత్రం చేయడం మరొక ఘట్టం. అది రేపటి అధ్యాయంలో మనం చూద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.